అసలే రైతు బంధు లేక అప్పులు తెచ్చి వ్యవసాయం చేస్తున్న రైతులకు అకాల వర్షాలు తీరని దుఃఖాన్ని మిగిల్చాయి. ఫిబ్రవరి నెలాఖరున లేదంటే మార్చి మొదటి వారంలో పంటలు చేతికొచ్చే సమయంలో ప్రకృతి విలయ తాండవం చేసింది. అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాలు జగిత్యాల జిల్లాలోని వివిధ పంటలను నీట ముంచాయి. కాంగ్రెస్ సర్కారులో ఆదుకునే నాథుడే లేడని అన్నదాతలు రోధిస్తున్నారు. అకాల వర్షాలతో జగిత్యాల జిల్లా రైతాంగం ఆగమాగమైంది. జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో అకస్మాత్తుగా కురిసిన వానలు రైతుల కంట కన్నీళ్లు పెట్టించాయి. జగిత్యాల నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షానికి రాయకల్, సారంగాపూర్, బీర్పూర్ మండలాల్లో చేతికొచ్చిన పుచ్చకాయ తోటలు, త్వరలో కోతకు సిద్ధమైన వరి, మొక్కజొన్న పంటలు, దోసకాయ తోటలు నేలకొరిగాయి. ఇప్పటికే కోతులు, అడవి జంతువుల బెడద ఉండడంతో రాత్రులు సైతం నిద్రాహారాలు మాని పంటలను కాపాడుకుంటున్నారు. ఇప్పుడు అకాల వర్షానికి నిండా మునిగారు. ఈదురుగాలులతో కూడిన వాన కురవడంతో ఏ ఒక్క పంట కూడా చేతికొచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నదాతలు కంటతడి పెడుతున్నారు. ఒక కౌలు రైతును 2 ఎకరాలు కౌలుకు చేసినాను. 70-80 వేల వరకు ఇప్పటి వరకు ఖర్చు వచ్చింది. మందులు, విత్తనాలు, దున్నటానికి. నోటికొచ్చిన పంట మొత్తం నేల కొరిగిందండి. ఇప్పుడు తినడానికి కూడా మాకు ఇబ్బంది ఉంటుంది. ఆ డబ్బులు వస్తేనే మళ్ళీ మేము ఫర్టిలైజర్ షాప్లో కానీ పెస్టిసైడ్ షాప్లో కట్టుకోవాలా. మాకు ప్రభుత్వం ఆదుకొని ఏదైనా సాయం చేస్తే మాకు మంచిగా ఉంటుంది. లేకపోతే మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. త్వరగా మాకు ప్రభుత్వం ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. 40 క్వింటాల పప్పులు ఎకరానికి 80,000 ఏం కూడా లేదు. ఇక 5 సంవత్సరాలు మామిడి లేదు, మొక్కజొన్న ఎట్లా వేసుకుని బతుకు రైతు. గవర్నమెంట్ ఎట్లా పెట్టి ఆదుకోవాలా ప్రభుత్వం. ప్రతి ఒక్కళ్ళను మన మొక్కలే కాదు, అందరు నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని గవర్నమెంట్ని సూచిస్తున్నాం. ఖచ్చితంగా ఆదుకోవాలా. మరోవైపు బీఆర్ఎస్ సర్కార్ హయాంలో 2 ఏళ్ల క్రితమే జగిత్యాలలో బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కానీ కాంగ్రెస్ సర్కార్ అధికారంలో వచ్చిన తర్వాత ఇక్కడ తట్టెడు మట్టి తీయలేదు. దీంతో అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులు, చుట్టుపక్కల గ్రామస్తులు ఈ వంతెన శిలాఫలకం దగ్గర నిరసనకు దిగారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసపోయిన ఎమ్మెల్యే సంజయ్ ఏం చేస్తున్నాడని నిలదీశారు. అటు పంటలు నష్టపోయిన రైతులను మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత, బీఆర్ఎస్ శ్రేణులు పరామర్శించారు. నీట మునిగిన పంటలను పరిశీలించారు. రైతులకు నష్టపరిహారం ఇవ్వకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకం అని చెప్పేసి పెట్టింది. కేవలం అది మండల్ యూనిట్గా కాకుండా గ్రామాన్ని యూనిట్గా తీసుకున్నట్టయితే ఈ నష్టపోయిన రైతుకు మరి ఎంత పెట్టుబడి పెట్టిండో, ఎంత లాగోడు పెట్టిండో అది కొంచెం అందే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు అసలు ఆ ఫసల్ బీమా యోజన పథకం అమలవుతుందా లేదా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. చిన్న పిల్లలు ఉన్నారు, చదువుకోవడానికి అన్ని వడ్డీలకు తీసుకొచ్చి మేము దీంట్లో పెట్టుబడి పెట్టినాం, మాకు వస్తుంది కావచ్చు, ఆదాయం వస్తే పిల్లలు, కుటుంబం బతుకుతామన్న అటువంటి ఆశలు కూడా ఇలా అడి ఆశలు అయిపోయినాయి. ఈ రైతు ప్రభుత్వం అని ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఎప్పుడు చెప్పుకుంటా ఉన్నది, కానీ ఇప్పటి వరకు నాట్లైనాయి, కలుపులైనాయి, రైతు బంద్ ఇవ్వలేదు. మరి ఏ పంటకు కూడా బోనస్ రాలేదు. మరి కేసీఆర్ ఉన్నప్పుడేమో అన్ని రకాలుగా ఆదుకున్నాడు. మరి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మార్పు జరుగుతుందని అంటే మరి రైతుల జీవితాల్లో మాత్రం మార్పు జరగలేదు. కాబట్టి ఇలా నేల కొరిగిన పంటను చూస్తే రైతు దుఃఖిస్తూ ఉన్నాడు. ఇలా రైతు ఏడుస్తుండడు. నీ అధికారులకు ఇప్పటికి కూడా ఒక్కరికి కూడా ఆదేశాలు ఇవ్వలేదు. మా ఏఈఓ గారిని అడుగుతానేమో మాకు ఇంకేం ఆదేశాలు లేవు, మేము ఏం స్పందించాలి మేడం, మాకు ఆదేశాలు వస్తేనే మాట్లాడతామండి అంటే రైతు గుడగొడ ఏడుస్తుండు. నిన్న వర్షం పడ్డది, కనీసం కూడా వాళ్ళ అధికారులు మరి అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఇక్కడ అభివృద్ధి మంత్రం చెప్పిస్తున్నటువంటి అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే ఎక్కడ వేయండి చెప్పేసి నేల కొరిగిన పంట రైతు, మన రైతు మల్లారెడ్డి గారు వీరందరూ కూడా కోట్లేసి గెలిపిస్తే చివరికి దుఃఖమే మిగిలింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని అధికారులు మరి ప్రభుత్వం యంత్రాంగం మొత్తం కూడా స్పందించి ఎంత పంట నష్టం జరిగిందో జగిత్యాల జిల్లాలో దాన్ని అంచనా వేసి వెంటనే పంట నష్టం ఎకరానికి దాదాపు 20,000 పంట నష్టాన్ని ఇవ్వాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కోరుట్ల నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో ప్రధానంగా వరి, మిర్చి పంటలు నేలకొరిగాయి. ఐకేపీ సెంటర్లలో అమ్మకానికి తెచ్చిన ధాన్యం నీళ్లపాలైంది. దీంతో వేల రూపాయలు అప్పులు తెచ్చి 6 గాలం కష్టపడి రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు పడ్డది, 6:30 ఆడవాడి పసుపులు ఇవన్నీ ఖరాబ్ అయినాయి, బాగానే మాడిపూతలు పోయినాయి. నీళ్ళున్నాయి, అవన్నీ గిరకియాలా, అవంతా నేర్పాలా, అంత బాగా నుక్సాన్ అయింది.
మేము పని చేసుకుని పని ఆయన ఎక్క కొట్టింది మాడిపోతే అంతా ఈ పసుపు అంతా ఖరాబ్ అయింది. అంత మేము రైతులైనా అవుతుంది బాగా నొక్సాన్ అయితే అంత నేర్పాలి చేయాలా. ఆయన కొట్టింది ఇంట్లోకి వెళ్ళి ఏం చేసిండు మరి కొత్త గెలిగేలు అయితే గెలకించుకుంటా కొడతాను వచ్చిన ఆయన కొట్టింది ఆరలేదు. ఇప్పుడు రుజువుతలే ఇదేంటి ఇంట్లోకి వెళ్ళి ఇగో కొయ్యపోతే ఎట్లా మునుగుతుంది మళ్ళా అని కొత్త ఆరుతుంది ఆయన వచ్చిన ఆయన కొట్టింది రాత్రి 7-8 అవుతుండొచ్చు. సావ చంపింది ఆయన సావ చంపింది ఇంట్లోకి వెళ్ళి నీళ్ళు పోయినాయి. ఇట్లా వేసుకున్నా ఆగుల వేయిందే ఉన్నది. ఆ పొలాల కోతల మీద గట్టినే ఉన్నది. సచ్చుడు ఉంది రైతు మళ్ళీ ఇప్పుడు అంతే ఉన్నది. మాకు చెయ్యక కాదు చేసి గంగలో పెట్టుకున్నట్టుంది. నోట్లకు వచ్చినాక ఆగుల పోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సర్కార్ స్పందించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ హెచ్చరిస్తోంది.